Please subscribe Telugu 7 Media. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ విజువల్స్, దయానంద్ రెడ్డి గారు ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపిస్తున్నారని అర్థమైపోయింది. అండ్ దుర్గేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, అండ్ విజువల్స్ అండ్ ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి అనిపిస్తుంది. అండ్ టీజర్ చూసాకే మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంత డెడికేషన్ ఉంది ఈ టీంకి అని అండి. ట్రైలర్ చూసాక, పాటలు చూసాక ఎక్స్పెక్టేషన్స్, ఆ క్యూరియాసిటీ మరింత పెంచేశారు అని అనిపిస్తుంది. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, శ్రీని గుబ్బల గారు అద్భుతంగా అసలు ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా తీశారనిపిస్తుంది. అండ్ స్పెషల్గా ఈ ట్రైలర్లోని ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ విజువల్స్ అలా ఉంటే మాకు ఇంకా 70mm పూర్తి సినిమా చూస్తే ఎలా ఉండబోతుందో ఇంకా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ మా హీరోయిన్ గారు అయితే చాలా అందంగా అప్పటి హీరోయిన్లను చూసినట్టు అనిపించింది. యూ లుక్ సో బ్యూటిఫుల్ స్క్రీన్లో కూడా, ఇక్కడ కూడా. కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్. విక్రాంత్ రుద్ర గారి డైరెక్షన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఒక లెవెల్లో ఉండబోతున్నాయి. ఆ పెయిన్ అంతా కూడా కనిపిస్తుంది మాకు. ఈ టీం అందరికీ మంచి సక్సెస్ రావాలని మా మీడియా అందరి తరఫున కోరుకుంటూ, అండ్ టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం జగదీష్ చీకటి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అద్భుతమైన విజువల్స్ అండి, మామూలుగా లేదు. అండ్ ఈ సినిమాకి అద్భుతంగా మ్యూజిక్ అందించినటువంటి మా విఘ్నేష్ భాస్కరన్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఎడిటర్ ప్రదీప్ నందన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం కృష్ణ చైతన్య గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite actor Durgesh Garu to please join the stage. And now let me invite our actor Dayanand Reddy Garni Gattiga Chappalato Vedik Meediki Ahvanam Palikestunnam. And now let me invite our beautiful Sija Rose Garni Gattiga Chappalato Vedik Meediki Ahvanam Palikestunnam. So సినిమాలో ఎలా అయితే కనిపించారో ఇవాళ అలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. సో బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్. And now let me invite our director Vikrant Rudra గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ని పిలిచే ముందు ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. ఒరెగాన్ అమెరికా నుండి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఒక మల్టీ టాలెంటెడ్ ఆంటర్ప్రెనర్గా టెక్నాలజీ మరియు ఈ కామర్స్ రంగాల్లో విజయవంతమైన స్టార్టప్ స్థాపించిన విజనరీ శ్రీని గుబ్బల గారు. ఆయన స్థాపించిన నెట్ పాయింట్, మూవ్ కార్ట్ లాంటి కంపెనీలు ఇప్పటికే తన సత్తా చాటుకున్నాయి. సో ఇప్పుడు కస్టమర్లకే కాదు, ప్రేక్షకులకు మరపురాని అనుభవం అందించాలనే ప్యాషన్తో ఈయన ఈ సినిమాలో రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. సో ఆయనకి గట్టిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పిలిచేద్దాం ఆర్ ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite our Arjun Chakravarti Vijaya Ramaraju గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే టీమ్ చంద్ర శ్రీనివాస్ గబ్బల గారు, శృతి సత్యశ్రీ గారు, రాధా గారు, మణికంఠ గారు, హరికృష్ణ గారు, రోహిత్ గారు, సతీష్ విల్లా గారు, శ్రీనివాస్ గారు, భగవతిరావు గారు, రాహుల్ గారు, దినేష్ గారు, నిర్మల్ గారు, కృతిక్ గారిని అందరినీ కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, గ్రూప్ పిక్చర్ కోసం.
కూడా. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. బేసిక్గా పుష్ప తర్వాత అంటున్నారు. యాక్చువల్గా నేను ఇది 2019లో స్టార్ట్ చేశాము. అప్పటికి నేను ఇంకా పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా కమిట్ అవ్వలేదు. బేసిక్గా ఇందులో నేను రంగయ్య అనే ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్, సినిమాలో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్. ఒక లైన్లో చెప్పాలి అని అంటే ఈ సినిమా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్కి ఒక గోల్ని క్రియేట్ చేసే క్యారెక్టర్ బేసిక్గా. అంటే ఈ రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడమే అర్జున్ చక్రవర్తి గోల్ ఈ మూవీలో బేసిక్గా. సో ఇట్స్ వెరీ 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 గుడ్ క్యారెక్టర్. బహుశా నేను నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని క్యారెక్టర్స్లోకి ఇది ది బెస్ట్ అవుతుంది. దీనికోసం యాక్చువల్గా ఫిజికల్గా కూడా చాలా ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్స్ అవి చేశాము. 2019లో ఫస్ట్ షూట్ చేసింది నేను 65 years ఓల్డ్ లుక్ ఫస్ట్ షూట్ చేశాం బేసిక్గా. సో ఆ క్యారెక్టర్ ఆ లుక్ కోసం నేను దాదాపు ఒక 10-12 కిలోలు తగ్గాను. అప్పుడు వెయిట్ తగ్గి ఆ క్యారెక్టర్ ఆ ఫస్ట్ షెడ్యూల్లో చేసాము. దాని తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ యంగ్, అంటే ఈ క్యారెక్టర్ 1950sలో కబడ్డీ ఆడుతున్నప్పటికి కొన్ని విజువల్స్ ఉంటాయి మూవీలో. సో ఆ విజువల్స్ కోసం మళ్ళీ మజిల్ గెయిన్ చేసి ఒక యంగ్ స్పోర్ట్స్ మ్యాన్ లుక్లోకి మారడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. యాజ్ అన్ యాక్టర్గా నాకు అంటే చాలా తక్కువ సార్లు మనకి ఆపర్చునిటీ వస్తుంది ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయడానికి. డైరెక్టర్ విక్రాంత్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పేసి నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఇది అంటే ఒక యాక్టర్కి అదృష్టం ఏంటంటే తనని నమ్మే డైరెక్టర్ దొరకడం అదృష్టం అంటారు. ఇలాంటి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం అనేది నాకు ఈ సినిమా ద్వారా జరిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. చాలా సంవత్సరాలుగా వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ అందరం. అండ్ నేనైనా ఇంకా ఈ సినిమా చేసుకుంటూ వేరే మూవీస్ కూడా చేశాను. అంటే ఫస్ట్ షెడ్యూల్ వాజ్ క్రూషియల్. ఆ లుక్ కోసం నేను వెయిట్ తగ్గడము, దాని తర్వాత వచ్చిన విజువల్స్కి, అంటే దాని తర్వాత మిడిల్ ఏజ్డ్ ఆ లుక్కి ఆల్మోస్ట్ చాలా, అంటే అది చేసుకుంటూ కూడా నేను వేరే మూవీస్ బయట సినిమాలు చాలా ఇంక్లూడింగ్ పుష్ప కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను. బట్ విజయ్ చేసిన హార్డ్ వర్క్ ఈ సినిమాకి ఐ థింక్ అంటే నా కెరీర్లో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదండి అంత పిచ్చిగా ఒక క్యారెక్టర్ కోసం. నేనైతే విజయ్ సక్సెస్ అవ్వడానికి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ విక్రాంత్ రుద్ర, ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ మీద, అంటే ఇది రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తీసుకుంటే నాకు తెలిసి 9 సంవత్సరాలు, 9 years ఒక ప్రాజెక్ట్ని నమ్మి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు బ్రో. అంటే ఈ సినిమాకి చాలా మ్యాజిక్స్ జరిగాయండి. అంటే చాలా హార్డ్ వర్క్, చాలామంది అంటే వాళ్ళ ఎఫర్ట్, అంటే ఒక ప్రాణం పోసారు అంటారు కదా, అలాంటి ఎఫర్ట్ పెట్టారు. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఈ మూవీ కనుక హిట్ అవ్వకపోతే హార్డ్ వర్క్ అనే పదానికి మీనింగ్ ఉండదు. శ్రీని గారు సార్ ఒక డైరెక్టర్ని నమ్మి, అంటే నేను ఫస్ట్ టైం స్టోరీ నాకు విక్రాంత్ గారు నాకు నరేట్ చేసినప్పుడు 2018లో నేను కథ విన్నానండి. ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ టు బి ఫైనలైజ్డ్. ఈ సినిమాకి ఫస్ట్ నన్నే ఫైనలైజ్ చేశారు. అందరు ఆర్టిస్టుల కంటే ముందు నన్ను ఫైనలైజ్ చేశారు ఈ క్యారెక్టర్కి. 2018 నుంచి అప్పటికే ఆఫీస్ రన్నింగ్లో ఉంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు
ఒక కథని, ఒక డైరెక్టర్ని, ఇంతమంది టెక్నీషియన్స్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేయడం, టైం ఇన్వెస్ట్ చేయడము, మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అలాగే దుర్గేష్ ఇందులో రమణ అని ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడండి తను. అంటే తను లీడ్ రోల్స్ కూడా చేశాడు ఇంతకుముందు కొన్ని చిన్న సినిమాల్లో, చాలా సినిమాల్లో యాక్ట్ కూడా చేశాడు. బట్ ఈ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా తనకి, తన కెరీర్కి ఒక ఒక మైల్ స్టోన్ అవుతుంది. అండ్ ఈ సినిమా తర్వాత తను చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతాడు అని నమ్ముతున్నాను నేను. డిఓపి జగదీష్తో నాకు చాలా చాలా ఏమంటారు కనెక్షన్ ఉంది. జోహార్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్గా తనకి, అప్పటి నుంచి మేము దాదాపు 5-6 సినిమాలకి కలిసి వర్క్ చేశాము. ఈజ్ ఫెంటాస్టిక్ డిఓపి అండి. అండ్ తను చేసిన వర్క్ ఈ మూవీకి అవార్డ్ విన్నింగ్ వర్క్ అంటారు కదా, అది అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఈ సినిమాకి తనకి డెఫినెట్గా ఎన్నో అవార్డ్స్ వస్తాయి. అమేజింగ్ వర్క్ బ్రో, అమేజింగ్ వర్క్. విఘ్నేష్ బ్రో, అసలు సౌండ్ ఇప్పుడు విని ఆ వైబ్రేషన్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంది. విఘ్నేష్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు. అద్భుతం, అద్భుతం. అంటే నేను యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి మేము బిట్స్గా ఎడిట్ రూమ్లో చూడడము, దాని తర్వాత ట్రైలర్ కట్ ఇవి అయినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. బట్ ఈరోజు థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు తన మ్యూజిక్ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది. ఫెంటాస్టిక్ బ్రో. డెఫినెట్గా ఈ సినిమాతో మీరు బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. అండ్ సిజా, తను మలయాళీ యాక్టర్ బేసిక్గా. బట్ ఈ సినిమాలో యాక్చువల్గా దేవిక క్యారెక్టర్ కోసం తను పుట్టిందా ఏమో అనిపిస్తుంది. అంత ఇదిగా ఒదిగిపోయింది ఆ క్యారెక్టర్లో. అంటే కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి టైలర్ మేడ్ అంటారు కదా, అలా తను ఆ క్యారెక్టర్లో కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోయింది. సో బేసిక్గా ఇంతమంది అంటే మేము వర్క్ చేసిన కొంతమంది ఇక్కడ ఉన్నాము, మేము కాకుండా ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది అండ్ అజయ్ ఘోష్ గారు కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. సో కాకుండా ఇంకా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరి హార్డ్ వర్క్ ప్రతి ఫ్రేమ్లో మీకు మూవీలో తెలుస్తుందండి. అండ్ స్పాన్ కూడా 1950s నుంచి 1990s లేట్ 90s వరకు, అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల స్పాన్ ఉన్న కథ బేసిక్గా ఇది. సో మీకు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, అంటే ఆ ఏజ్ వేరియేషన్స్ కానీ, అవన్నీ కూడా బహుశా నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని కొన్ని విజువల్స్ చూస్తారు మీరు. అది మాత్రం నేను 100% చెప్పగలను. అండ్ ఈ మూవీ 29th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా మంచి సినిమాని ఇష్టపడే అందరూ డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీడియా తరఫున మీరు కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారని, చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీడియా. సో ఇప్పుడు వరకు ఈ మీడియా చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఈ లాస్ట్ 25-30 డేస్ నుంచి ఇంకా 9 డేస్ ఉంది. అండ్ మీ మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే 29th ఆగస్ట్ ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది. 29th ఆగస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ 29th ఆగస్ట్ అర్జున్ చక్రవర్తి మూవీ రిలీజ్ అవుతుంది కబడ్డీ బ్యాక్డ్రాప్. సో చాలా వరకు లాస్ట్ టైం మాట్లాడాను, ఎక్కువ టైం వేస్ట్ చేయను. బట్ ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్లో 94 million రీచ్ అయిందండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ సా ద ట్రైలర్ రైట్? ట్రైలర్ ఎలా ఉంది? సూపర్. Okay, if you really liked it, please give this whole team of Arjun Chakravarti a huge round of applause. They deserve it. They deserve it. This is a very emotional moment for everyone because so many years of hard work and your support means so much for us.
చాలా హ్యాపీగా ఉంది టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అర్జున్ చక్రవర్తి. ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ టు విట్నెస్ సంథింగ్ సో పవర్ఫుల్, సో బ్రిలియంట్. అండ్ ఎస్, ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ అండ్ షూర్ సపోర్ట్ చేయండి. అండ్ ఐ గెస్ మీరు సాంగ్స్కి ఇచ్చిన సపోర్ట్, I'm like so happy and grateful to know that everybody is liking the songs. I mean, seriously, the songs, the visuals, whenever people are seeing it and they're commenting, they say that it's so brilliant. They are expecting a lot from this movie. So in the same way, please support our movie. And I guarantee you, it's going to be a beautiful cinema. You're going to love it. So see you all on from 29th of August. See you all in theaters. Do watch Arjun Chakravarti, and we all are expecting you all. Thank you so much. Thank you. రామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ మీ ట్రాన్స్ఫర్మేషన్, మీ డెడికేషన్ మామూలుగా లేదండి. కంగ్రాచ్యులేషన్స్. అండ్ August 29th మీకు హ్యూజ్ సక్సెస్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మా ట్రైలర్ లాంచ్ చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. పేరున మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. తర్వాత ఇంతకుముందు ఇప్పుడు మేము లాంచ్ చేసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ఇప్పుడు ట్రైలర్ కానీ, ఇంతకుముందు లాంచ్ చేసినవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు, దానికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా ఈ లాంచ్ చేసిన ఈ టీజరు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్, మాకు ఆడియన్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ విజువల్స్లో చూస్తుంటే చాలా మంచి మూవీ, చాలా బిగ్ మూవీలా కనబడుతుంది. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. నిజంగా విజువల్స్లో మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాం. అదంతా ఆ క్రెడిట్ అంతా మీద. నిజంగా విజువల్స్లో చూసిన ప్రతి ఒక్కరూ విజువల్గా అద్దరిపోయిందని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. థ్యాంక్ యూ బ్రో. డైలాగ్స్లో మా మూవీకి డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లే, మైసా డైరెక్టర్. డైలాగ్స్ కూడా రంగేమామ చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ డైలాగ్ విన్నగానే అది ఎస్ నిజమే కదా అన్న ఫీల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బిజీగా ఉండి ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ మ్యూజిక్ విఘ్నేష్. ఇంతకుముందు మనం టీజర్ కానీ, సాంగ్స్ కానీ చూసాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ట్రైలర్ ఇప్పుడే చూసాను, నేను నైట్ చూడలేదు. బట్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంతమందితో చూస్తుంటే చింపేసాం మళ్ళీ ఇంకోసారి, అద్దరిపోయింది. అండ్ మా డైరెక్టర్ గురించి మేకింగ్లో ఆయన డెఫినెట్గా ఒక 10 steps ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఏం సపోర్ట్ లేని, ఎవరి దగ్గర వర్క్ చేయని డైరెక్టర్ ఈ రేంజ్లో మూవీ చేశాడంటే ఎవరు రేడి ఎరగదీశాడు అనే టాక్ ఉంది బయట. డెఫినెట్గా అది డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మై ప్రొడ్యూసర్. ఆయన ఫస్ట్ నుంచి మేమెవరు నమ్మనంత రీతిలో మమ్మల్ని నమ్మాడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు లేకపోతే మేము లేము, ఇంత మంచి సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను మొన్న ఇంటర్వ్యూలు చేస్తే కూడా మీ అందరికన్నా మీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారంటే ఎస్, ఆయనే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్సే మా స్ట్రెంగ్త్. డెఫినెట్గా మా మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ప్రతి ఒక్కరు మా గురించి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు విజువల్స్గా చూసారు 6 pack చేసినప్పుడు అవన్నీ. మేము 6 pack షూట్ చేస్తున్నప్పుడు 2 days ముందు నుంచి నేను వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేదు. మేము స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు 2 days షూట్ స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఒక ఆరెంజ్, నేను 2 days తిన్నది ఓన్లీ ఒక ఆరెంజ్. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ షూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ విజువల్గా మాకు నైట్ షూట్ అయితే చాలా బాగుంటుందని మా డిఓపి డైరెక్టర్ డిసైడ్ అయిన తర్వాత ఆ డే మార్నింగ్, ఆ 2 days కంప్లీట్ అయిపోయి 3rd day కూడా మార్నింగ్ అంతా నేను సెట్లోనే ఉండి నైట్ 9 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు షూట్ చేసాం. ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఎక్కడ నేను డౌన్ అవ్వడం కానీ, షార్ట్ పెడితే ఫ్రేమ్ పెడితే విజువల్గా ఏ షార్ట్ అంటే ఆ షార్ట్ వెళ్ళిపోయాం. ఎక్కడ ఎనర్జీ లో అవ్వడం కానీ ఏం తెలియదు. అంత ముందు వరకు చాలా లోలో ఉన్నాం, నీరసంగా అసలు చేయగలనా లేదా అనే ఫీల్ ఉంది. కానీ కెమెరా పెట్టి మేము షార్ట్ పెడుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం. చేసినప్పుడు మీకు విజువల్స్ నెక్స్ట్ కనబడతాయి. అదంతా సినిమా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది. నిజంగా మేము ఏదైతే అనుకున్నామో అవన్నీ మమ్మల్ని సినిమా ప్రతి స్టెప్లో
ఒక స్టెప్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ చేశాను, నా కెరీర్లో బెస్ట్ మూవీ చేశానని నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా 29 తర్వాత మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఇంకా మా ఆర్టిస్ట్ అజయ్ అన్న రాలేదు. మా సినిమాని ఫస్ట్ నుంచి ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేదు. ఫస్ట్ నుండి మా సినిమా ఒక ఇండస్ట్రీ పీపుల్స్కి, ఒక పెద్ద పర్సన్స్కి తీసుకెళ్ళిన పర్సన్ అంటే ఆయనే. మేము రీసెంట్గా అను గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పారు నాకు, అజయ్ చాలాసార్లు చెప్పాడు చాలా మంచి మూవీ, చాలా బాగా చేశారు, మొత్తం టీం అంతా చాలా కష్టపడ్డారని. అలా చాలామందికి ఇండస్ట్రీలో పర్సన్స్కి చాలామందికి ఆయన మా మూవీని తీసుకెళ్ళాడు ముందు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దయా గారు, ఆయన 2017 నుంచి మేము వర్క్ చేసాం. ఆయనతో బాండింగ్. మా టీంలో చాలా పాజిటివ్ మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్లో ఒక పాజిటివ్గా దేన్నైనా ఒక పాజిటివ్గా మలుచుకోగలిగిన మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిజంగా. మీరు మీ పాజిటివ్నెస్ మాకు చాలా ప్లస్ అయింది మాకు. అండ్ దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వచ్చి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా మా హీరోయిన్, తను ప్రీవియస్కి ఇప్పటికి మీరే చూశారు. ప్రీవియస్లో పాపం తను మనం టీజర్ లాంచ్ అప్పుడు తెలుగు అంతలా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడింది, తెలుగు అమ్మాయి అయిపోయింది తను. డెఫినెట్గా తెలుగులో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తనకి. ఇంకా మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే, మీరు ట్రైలర్ చూశారు, డెఫినెట్గా మీ వంతుగా మీరు మాకు ఈ సినిమాకి ఏం చేయగలరో మా కష్టానికి మీరంతా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీడియా ప్రెస్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి ఇక్కడ అందరికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా అర్జున్ చక్రవర్తి అనేది ఒక సినిమా కాదు, నా 9 సంవత్సరాల ఒక కళ, నా డ్రీమ్. సో మా టీం అందరు 6 ఇయర్స్ కంప్లీట్గా ఒక శ్రమ, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ అర్జున్ చక్రవర్తి ద్వారా అన్నీ మీ ముందుకు వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాలి. సార్ ఒకసారి ముందుకు రారా సార్. అంటే జనరల్గా అసలు నేను ఎక్కడ వర్క్ చేయలేదు కంప్లీట్గా, అంటే నేను ఈ షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు. సో అలా నేను వెళ్ళి కట్ చెప్పినప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఎలా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. సో లైక్ అంటే ఇప్పుడు దైవం మానుష్య రూపేణ అంటారు కదా, సో అలా నాకు ఈయన దైవంలో వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ జర్నీలో 9 సంవత్సరాల జర్నీలో నేను చాలా తప్పులు చేశాను, చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు కానీ అంటే చాలా అంటే నా ద్వారా నేను డిలే చేయడం వల్ల చాలా బడ్జెట్ కూడా లాస్ అయింది. బట్ స్టిల్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అనలేదు. సో ఏం పర్లేదు నువ్వు చేసుకుంటే వెళ్ళన్నారు, అంటే దాన్ని కొడుకు కంటే ఎక్కువ నన్ను ట్రీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ ఇంకా ఇంతకంటే చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని, కానీ సందర్భం కాదు, ఇంకా ముందు ఉన్న ఈవెంట్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. మా బ్రో కో ప్రొడ్యూసర్ చైతన్య బ్రో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు మేము కాశ్మీర్లో దిగిన వెంటనే మమ్మల్ని అందరూ పోలీసులు పక్క నిలబెట్టారు. ఎందుకంటే అప్పటికి మేమున్న ఆ పోర్షన్కి అంతా గడ్డం అవన్నీ ఉండేసరికి మేబీ మేము ఎలా అనిపించామో తెలియదు, అందరిని పక్క పెట్టేసరికి సో మాకేం చేయాలో అర్థం కాలేదు. మా కమ్యూనికేషన్ కూడా అంతంత మాత్రమే హిందీ. సో ఆ టైంలో ఇమీడియట్గా బ్రో కాల్ చేసి మినిస్టర్స్తో అందరితో మాట్లాడి సో హాఫ్ అన్ అవర్లో ఆ ఇష్యూ అంతా రిజాల్వ్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ బ్రో. షూట్లో ఏ టైంలో కూడా పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా ఆయన దగ్గరుండి చూశారు. మేము చేసిన రూరల్ లొకేషన్స్ కానీ చాలా ల్యాండ్స్కేప్ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఐ మీన్ కరెంటు లేదు, వాటర్లు సరిగా లేదు, అయినా అవన్నీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షూట్కి సో అన్నీ ఆన్ టైం తీసుకొచ్చి మాకు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో. సో ఇప్పుడు చూశారు కదా రా అర్జున సాంగ్, సో యాంథమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. సో ఆ ఐడియా వచ్చింది, ఇన్స్పిరేషన్ విజయ్ నుంచి వచ్చింది. సో నేను మా ఊరికి వెళ్తున్న టైంలో అంటే చాలా మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సాంగ్. అది ఆల్మోస్ట్ నైన్ మంత్స్లో విఘ్నేష్ 9 ట్యూన్స్ ఇచ్చాడు, అవి మీకు సాటిస్ఫై అవ్వలేదు. సో అలా ఇంటికి వెళ్తున్న టైంలో నాకు ఒక పిక్చర్ కనిపించింది. అంటే అది ఒక శిల తను చెప్పుకొని ఒక శిల్పంలో మారిన మూమెంట్ నాకు అనిపించింది. అది చూసిన వెంటనే నాకు విజయ్ గుర్తొచ్చాడు. సో ఇమ్మీడియట్గా థాట్ వచ్చింది లిరిక్లో, ఒక ఖడ్గం తయారవ్వాలంటే అది కొలిమిలో మరిగి సిత్తుతో దెబ్బలు తిని ఒక ఖడ్గం ఒక షార్ప్నెస్ తోటి బయటకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ లిరిక్ అది వచ్చిందనమాట. మెరిసిందా ఓ అగ్నికనే, కొలిమంతా కాల్చుకునే, తనువంతా రాచుకునే, కడుపంతా చీల్చుకునే. సో
సో అది నిన్ను చూసి వచ్చిందో అది కంపల్సరీ. సో నెక్స్ట్ ఆ సాంగ్లో చెప్పాలంటే మీ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ -6 degrees ఉంది. సో దాంట్లో ఏంటంటే కంప్లీట్గా హిల్ టాప్ పైన కూర్చొని షర్ట్లెస్గా కూర్చోవాలి. సో మేము అంతా కోల్డ్ ఉన్న వాళ్ళు అందరు కింద ఉన్న ఆల్మోస్ట్ ఒక 500 మీటర్ దూరంలో ఉండి షార్ట్ చెప్తున్నాం. తను అలానే కూర్చొని యోగా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో మేము డ్రోన్తో షూట్ చేస్తుంటే ఆ డ్రోన్ కూడా టెక్నికల్గా ఇష్యూస్ వచ్చాయి బికాజ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల డ్రోన్ కూడా కింద పడిపోయింది. సో అయినా దాన్ని డ్రోన్ రిజాల్వ్ చేసి ½ an hour అలానే ఉండేసరికి ఫైనల్గా కట్ చెప్తాను ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అలానే ఫ్రీజ్ అయి ఉండిపోయాడు. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాం, బట్ బీపీ డౌన్ అయింది, అన్నీ ఉన్నాయి. సో నా విజన్ కోసం నేను కళ కన్నా ఒక విజన్ కోసం తను లైఫ్ పెట్టి చేశాడు. సో తన లైఫ్ ఏమైనా పోయినా పర్లేదు. సో ఈవెన్ తన హాస్పిటల్లో 3-4 months ఉన్నాయి, చాలా హెల్త్ కండిషన్స్ వచ్చినా నా విజన్ కోసం వర్క్ చేసి కంప్లీట్గా అర్జున్ చక్రవర్తి అవుట్పుట్ తీసుకురావడానికి 100% తన ఎఫర్ట్స్ పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో. సో నెక్స్ట్ దయా గారు. సార్ రండి సార్. సో ఈయనకు అంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చాక నాకు తెలిసిన ఫస్ట్ యాక్టర్ దయా గారు. సో ఆయన్ని పిలిచి స్టోరీ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంత పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నేను రివర్స్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే షూట్ టైంలో ఫస్ట్ షెడ్యూల్లో 65 years లుక్ కనిపించాలంటే అప్పటికైనా ఆల్మోస్ట్ ఆయన కూడా బాడీ బిల్డ్ చేస్తున్నారు ఆ టైంలో మీట్ అయినప్పుడు. సో మీ షూటింగ్కి వెళ్ళే టైంలో ఆయన ఒక లాస్ట్ 20 days 1 mealతోనే సర్వైవ్ అయ్యారంట. సో వన్స్ షూట్లో వచ్చేసరికి కంప్లీట్గా ఆయన చాలా సన్నగా కనిపించారు, నేనే గుర్తుపట్టలేకపోయాను. సో ఆ డెడికేషన్ ఏంటి సార్ అసలు, యాక్ట్స్ ఆఫ్ మీకు అసలు డెడికేషన్కి. దాంతోపాటు ఆ దయ గారి క్యారెక్టర్కి 5 physical వేరియేషన్స్ ఉన్నాయి. ఈవెన్ హీరో గారితో పాటు దయ గారి క్యారెక్టర్ కూడా జర్నీ అవుద్ది ఫిల్మ్లో. కంప్లీట్ అర్జున్ చక్రవర్తి సోలే రంగయ్య క్యారెక్టర్. సో 1955లో ఆడిన ఒక రంగయ్య ఒక ప్లేయర్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దయ గారి క్యారెక్టర్ తీసుకున్నాం. ఆయన గేమ్ ఆడే పోర్షన్ 1955లో ఉంటుంది. ఆ పోర్షన్ కూడా ఆయన కబడ్డీ నేర్చుకున్నారు. ఈవెన్ మీ షూట్ చేసే టైంలో బెడ్స్ కూడా లేవు కింద. సో అలానే ఆ ఏజ్లో కూడా అలా జంపులు చేశారు. అసలు ఎలా సార్, ఐ డోంట్ నో. సో కంప్లీట్ 100% ఎవరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ మా డిఓపి కమ్రో. సో మా జగదీష్ గారిని చెప్పాలంటే ఆ ఫోటోగ్రఫీ నెక్స్ట్ స్టాండర్డ్లో తీశాడు. బట్ దానికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే మీ కాశ్మీర్లో షూట్ చేస్తున్న టైంలో కంప్లీట్గా అందరూ -6 degrees ఉండడంతో అందరూ ఫ్రీజ్ అయిపోయారు. ఈవెన్ గింబల్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ లెగ్స్ అవన్నీ ఫ్రీజ్ అవ్వడంతో వాళ్ళు కూడా మేము చేయలేమని బ్యాక్ అయిపోయారు. సో ఆ టైంలో జగదీష్ దగ్గరికి వెళ్ళిపోయి, బ్రో నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా అవుట్పుట్ నాకు కావాలని చెప్పాను. ఈవెన్ నా విజన్కి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన ఇమ్మీడియట్గా షూ వేసుకొని గింబల్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అది ఒక 500 meters లోపలికి వెళ్ళిపోయి షూట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే మధ్యలో గ్యాప్ తీసుకొని బయటకు వచ్చి షూ ఇప్పేసి లెగ్స్ టప్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ లైఫ్ పెట్ చేశారు. నా విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని. థ్యాంక్ యూ సో మచ్, దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కమీర్ బ్రో. సో నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా టార్చర్ అంతా తనే భరించాడు. సో ఆల్మోస్ట్ అంటే ఈ ట్రైలర్ కూడా ఫైనల్ స్టేజ్లో మ్యూజిక్ చేస్తున్నప్పుడు లాస్ట్ 4 days నుంచి తను స్లీప్ కూడా లేడు. సో ఎవ్రీ కరెక్షన్ ప్రతి లేయర్ తను మిక్సింగ్ వరకు లాస్ట్ మినిట్ వరకు కూర్చొని చేశాడు. ఈవెన్ మ్యూజిక్ కూడా మీరు సాంగ్ చూస్తే ప్రతి సాంగ్ ఒక 9 months 5 to 6 months పట్టింది. ఈ సాంగ్ అయితే 9 months పట్టింది. ఒక 10 tunes ఇచ్చాడు. ప్రతి ట్యూన్ రిజెక్షన్ చేయడం అయినా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా సో నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలన్న అవుట్పుట్ కోసం చాలా డే అండ్ నైట్ వర్క్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. దుర్గేష్. సో ఈవెన్ సో దుర్గేష్ గురించి చెప్పాలంటే, సో దుర్గేష్ క్యారెక్టర్ కూడా సినిమాలో అర్జున్ లైఫ్ ఎలా ఉంటుందో దుర్గేష్ లైఫ్ కూడా కంటిన్యూస్గా ట్రావెల్ అవుతుంటుంది ఆల్మోస్ట్ 30 years వరకు. సో ఈచ్ వేరియేషన్ కోసం తను హీరో ఎలా లుక్ మారుతూ తను కూడా లుక్ మారాలి. సో తను ఏ ఫిల్మ్ చేయకుండా కమిటెడ్గా 4.5 years నా డ్రీమ్ కోసం ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమాలో చూసినా కూడా యాక్టింగ్ కూడా ఎంత రియలిస్టిక్ పర్ఫామ్ చేశాడంటే ఈవెన్ చాలా సింగిల్ టేక్స్ చేశారు. చాలా ఈజీ అయిపోయింది మీతో వర్క్ చేయడం వల్ల. సో నెక్స్ట్ మా దేవిక కంఫర్ట్. సో తిని ఏంటి అంటే కంప్లీట్గా మేము ఫస్ట్ ఆడిషన్ చేసిన కేరళ వెళ్ళాను. సో అక్కడ చాలామంది పీపుల్ని ఆడిషన్ చేయంగా నాకు చాలా ఫ్రస్ట్రేషన్తో కూర్చున్న టైంలో తను ఆడిషన్కి వచ్చింది. సో తను ఆడిషన్ చేయకుండా ఇమ్మీడియట్గా తనకు స్టోరీ చెప్పాను. సో నాకు తను ఎప్పుడైతే ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుందో నా దేవికి ఎలా ఫీల్ ఉంటుందో ఆ ట్రెడిషనల్ లుక్ కానీ ఆ ఐస్ కానీ దూరం నుంచి తన ఐ ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించాయి. సో ఇమ్మీడియట్గా సబ్జెక్ట్లో తీసుకొని సైన్ అప్ చేసాం. సో తను ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే ఈవెన్ మేము చాలా రైనీ షూట్స్ ఉన్నాయి.
తన వర్క్ వచ్చేసి 30 days షూట్లో ఉండి 25 days రెయిన్ షాట్సే ఉన్నాయి. కంప్లీట్గా ఎవ్రీ డే 4 to 5 days 4 to 5 hours ఎవ్రీ డే రెయిన్ షాట్లో ఉన్న. ఆ రెయిన్లో తను చాలా స్ట్రగుల్ అయింది. ఈవెన్ తన హెల్త్ బాగాలేకున్నా కూడా చాలాసార్లు నన్ను పుష్ చేసింది. అంటే నేనే అంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్దామని ఆ పొజిషన్కి వెళ్ళాను. బికాజ్ అంత రెయిన్ పడేసరికి తనకు ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లో కూడా ఏం పర్లేదు చేస్తా అని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సిజా. సో ఇంకా ఇక్కడ రాలేదు మా ఎడిటర్ ప్రదీప్, ఇంకా తను ఫైనల్ మిక్సింగ్లో కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. మా పోస్టర్ డిజైనర్ అఖిల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. తను కూడా చాలా డేస్ నుంచి పడుకోకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, పోస్టర్స్ కానీ యానిమేషన్స్ అన్నిటికీ. సో ఈవెన్ మై మిక్సింగ్ ఇంజనీర్ అరవింద్ మీనన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాకు ఏ టైంలో అవైలబుల్ ఉన్నారు, డే అండ్ నైట్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ప్రతి లేయర్ మీద ఆయన వర్క్ చేసి మీరు ఓవరాల్ ఫిల్మ్ చూస్తే ఒక బిగ్గర్ ల్యాండ్స్కేప్ బిగ్ ఫిల్మ్ లాగా సౌండింగ్ రావడం కోసం ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. మా యూవీ మీడియా కానీ తర్వాత హ్యాష్ట్యాగ్ మీడియా కానీ మా సినిమాని ప్రమోట్ చేయడానికి డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా రవి బ్రోకి, రవీంద్ర పుల్లే. సో మైసా సినిమాలో బిజీగా ఉన్నారు ప్రజెంట్. సో అది ఎప్పుడైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్నే మీట్ అయ్యాను. సో మీ మీట్ ఈ స్టోరీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు డైలాగ్స్ రాయడానికి ఆల్మోస్ట్ ఆయన 2.5 years నాతో స్పెండ్ చేశాడు. ఎవ్రీడే ట్రావెల్ చేసాం. కంప్లీట్గా డైలాగ్స్ అథెంటిక్గా అంత మీనింగ్ఫుల్ రావడానికి ఆయన ఎఫర్ట్స్ 100% పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ అజయ్ గారి గురించి చెప్పాలి. అజయ్ గారు మేము కాశ్మీర్లో షూట్ చేసినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లో మేము షూట్ చేస్తున్నాము. సో మేమంటే అందరం కొత్త వాళ్ళం, మేము ఎఫర్ట్స్ పెట్టి చేయొచ్చు ఎందుకంటే మాది ఫస్ట్ సినిమా కాబట్టి. ఆయన అన్ని సినిమాలు చేసినా కూడా అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్లో విజయ్ ఎలా వెళ్ళారో ఆయన కూడా అలా వెళ్ళి మాకు సపోర్ట్ చేశారు. సో చాలాసార్లు అన్నారు, నేనే అన్నాను వెళ్ళి సరే వేరే యాక్టర్ ఉంటే చేస్తారో లేదని. లేదు నువ్వు బిగ్గర్ విజన్కి వెళ్ళారు, సో మనం బిగ్గా వెళ్ళాలి అని ఆయన ఆల్వేస్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ఆయన చూసేవాళ్ళు చూసి చాలా ఇండస్ట్రీ పీపుల్ చెప్పారు, చాలామంది నన్ను రిఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న. ఇంకెవరిని మిస్ అయ్యి ఉంటే సారీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మాట్లాడతాను. మీడియా అందరికి, ప్రెస్ అందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, సో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా సినిమా కూడా మీ ప్రివ్యూ చూడండి. సో మీకు నచ్చితేనే పాజిటివ్ రివ్యూ రాయండి, లేకుంటే నెగిటివ్ రివ్యూ రాయండి, పర్లేదు. కాంటెంట్ చెప్తున్నాను. మా సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.